పోలింగ్కి కౌంట్డౌన్ దగ్గర పడింది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయితే జరిగింది. ఉద్యోగులు వైసీపీ వైపు ఉన్నారా లేదా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న తెలుగుదేశం వైపు ఉన్నారా అనేది ఒకసారి చూద్దాం. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోలేరు. సో అలాంటి ఉద్యోగుల కోసం పోస్టల్ బ్యాలెట్ విధానంలో అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. కానీ ప్రతిసారి ఎస్పెషల్లీ ఏపీలో ఈ విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అంతంత మాత్రమే. బట్ ఈసారి అంచనాలు తలకిందులయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో రికార్డులు బద్దలయ్యాయి. ఇంతకీ ఈ రేంజ్లో ఓటు హక్కును ఎందుకు వినియోగించుకున్నారు ప్రభుత్వ ఉద్యోగులు? అండ్ ఈ రేంజ్ ఎవరికి మేలు చేస్తుంది, మరెవరికి కీడు తలపెట్టనుంది? బుధవారంతోనే ఏపీలో పోస్టల్ బ్యాలెట్ గడువు ముగిసింది. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఈసీని రిక్వెస్ట్ చేశారు. ఇంకా ఓటు హక్కు వినియోగించుకునే వారు చాలామంది ఉన్నారు. సో డెడ్ లైన్ను ఎక్స్టెండ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈసీ యాక్సెప్ట్ చేసింది. ఉద్యోగులు ఓటింగ్ సెంటర్స్కు క్యూ కట్టారు. నిజానికి రిజల్ట్స్ వచ్చే ముందు రోజు వరకు డేట్ను పొడిగించాలన్నారు. బట్ ఈసీ ఈ రిక్వెస్ట్ను కొట్టిపారేసింది. నిజానికి ఇది చాలా మంచి పరిణామం. ప్రతి ఒక్క ఉద్యోగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకోవడం నిజంగా మంచి పరిణామమే. అయితే గతంలో లేనట్టుగా ఈసారి తమ ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలనుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు? ఇంతకీ వారు ఎవరికి ఓటు వేశారు? ఇది మెయిన్ క్వశ్చన్. ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న బిగ్ డిబేట్. ఓటింగ్ తమకు అనుకూలమంటే తమకి అనుకూలమని అటు కూటమి ఇటు వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ అసలు నిజాలు వేరేలా ఉన్నాయన్న చర్చ జరుగుతుంది. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 5 లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఇందులో 4,30,000 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వీరిలో 1,05,000 మంది టీచర్లే ఉన్నారు. 40,000 మంది పోలీసులు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది డేటా. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. 2019 పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న వారు 2,38,000 మంది మాత్రమే. కానీ ఈ నెంబర్ ఇప్పుడు డబల్ అయింది. మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓట్లు వేస్తున్నారంటే ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే గత అనుభవాలను చూసుకుంటే ప్రభుత్వంపై ఉద్యోగులకు పాజిటివ్ ఇమేజ్ ఉంటే లైట్ తీసుకుంటారు. కానీ వ్యతిరేకత ఉంటేనే తమ కసిని ఓటు రూపంలో చూపిస్తారన్న చర్చ జరుగుతుంది. అందుకే ఓటింగ్ పెరుగుతున్న కొద్దీ కూటమి నేతల్లో సంతోషం పెరుగుతుంది. ఇటు వైసీపీ నేతల్లో టెన్షన్ కనిపిస్తుందన్న చర్చ జరుగుతుంది. అయితే బ్యాలెట్ ఓటింగ్పై కూడా రాజకీయం మొదలైంది. సైలెంట్గా జరిగిపోవాల్సిన ఈ వ్యవహారం ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఎందుకంటే కొన్ని పార్టీల నేతలు వీరిని కూడా ప్రలోభాలకు గురి చేయాలనుకోవడం, కొన్ని చోట్ల 5,000 మరికొన్ని చోట్ల 3,000 అంటూ బేరసారాలు నడిచాయి. కొందరికి ఎన్వలప్స్లో మరికొందరికి యూపీఐ ద్వారా పేమెంట్స్ అందినట్టు ఆరోపణలు వినిపించాయి. అయితే ఈసీ దీనిపై ఫోకస్ చేసింది. కొందరు ఉద్యోగులపై చర్యలు కూడా తీసుకుంది. ఇది నాణ్యానికి ఒకవైపు, మరోవైపు సీన్ మరోలా ఉంది. చాలామంది ఉద్యోగులకు ఫామ్స్ అందలేదని తెలుస్తుంది. కావాలనే వారిని తిప్పుతున్నారని, ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుపడుతున్నారనేది మరో ఆరోపణ. ఎవరి వాదన వారిదే, ఎవరి నమ్మకాలు వారియే. ప్రభుత్వ ఉద్యోగుల నిర్ణయం మాత్రం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. మరి వారి ఓటు ఎవరిని గెలిపిస్తుంది అనంటే ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది.